తాడో పేడో తేల్చుకోవాల్సింది నువ్వు కాదు జమీందారమ్మా, మేము. పరిస్థితి అందాక వస్తే మీకు చావే గతి. నా మావడే సంపాదించుకున్నావా? ఏయ్, కారం ఎందుకు తీశారు? కళ్ళల్లో కొట్టడానికి. ఏయ్, అమ్మా రా రా, కారం. అమ్మా కారం. అమ్మా కానిస్టేబుల్స్ అందరినీ జీపేకించండి. మా బిడ్డని మాకిచ్చే వరకు మంగ మీ చేతికి రాదు సారు. ఏంట్రా పోలీసులనే బెదిరిస్తున్నావా? సరే ఎలా రావో చూస్తా. కానిస్టేబుల్స్ వెళ్ళి మంగని తీసుకురండి. ఇటు. ఈ విషయమన్నం తిని మీరు సాగకూడదమ్మా. అమ్మ గంగా! అయ్యో అయ్యో! అమ్మ గంగా! చూసావా, అందులో విషయం ఉంది. అడుగుతుంటే అటు ఇటు చూస్తావేంటే? చెప్పు, నిన్నే ఈ ఇంట్లో నిన్నెవరు దింపారు? అసలు ఏం జరిగిందంటే, నువ్వు మామూలుగా చెప్తే వినవు. ఇది మా ఇంటి పని వాళ్ళు తినే బొచ్చు. ఈ రోజు నుంచి నువ్వు వీటిలోనే తినాలి.
పని వాళ్ళు తినే బొచ్చిస్తావేంట్రా? అదెవరో తెలుసా? అదెవరో తెలుసా? గంగా గంగ మాత్రమే కాదురా, నా మనవరాలు మంగని పులి నుంచి కాపాడి ప్రాణభిక్ష పెట్టిన దేవత. దాన్ని కాళ్ళ దగ్గర కాదురా, నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. అర్థమైందా? అర్థమైందక్క. ఇంకోసారి దీన్ని హీనంగా చూశారు, తమ్ముడు అని కూడా చూడడం. పో, పోరా, పో. అమ్మా, నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను. ఆ గంగ నిజంగా నష్టజాతకురాలు, దురదృష్టవంతురాలు. దాని దరిద్రం మొత్తం మనకి చుట్టుకుంది. త్వరగా దాన్ని పంపించేయాలి. అలాగే ఆ బైరమ్మని నమ్ముకుని ప్రయోజనం లేదు. నేనే గూడానికి వెళ్తాను. అవునవును, నువ్వు వెళ్ళడమే కరెక్ట్. ట్రస్ట్ వాళ్ళు వచ్చేసరికి నువ్వు పోవడమే మాకు కావాలి. నేను గూడానికి బయలుదేరుతున్నాను. ఆ బర్త్డే డెకరేషన్ మొత్తం తీయించేయండి. ఎందుకు? మంగ రాదని తెలిసాక ఇంకా అవసరం లేదు, తీయించేయండి. అలాగే. అమ్మయ్యా, ట్రస్ట్ వాళ్ళు వచ్చే సమయానికి ఇది ఉంటుందేమో అని భయపడి సచ్చా. చూసావా రాజేశ్వరి, ఇదెంత వెదవ పని చేసిందో. ఇంట్లోకి రావద్దన్నావన్న కోపంతో మన మంగ ఫోటో పగలగొట్టేసింది. లేదమ్మా, పైకెక్కి తలగించిపోతుంటే. చాలు, నీ వెధవ నాటకాలు చాలు. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే, మబ్బుల్లోని జాబిల్లే నా చెలి నగుమోమై వీరిసేలే. రే చెరి, ఏదో కోలానో బోలానో అడుగుతున్నారు కదా స్వామీజీ. స్వామి, లైఫ్ లో నాకు రెండే అంబిషన్స్ ఉన్నాయి. ఒకటి, విరాట్ నాకు దక్కాలి. రెండు, ఆ భూమి పోవాలి. నువ్వు వెళ్ళి చెరి. అవతలికి. స్వామి, ఇదే మా లైఫ్ లో పెద్ద విలను. దీని అంతు చూడాలంటే బంబం బోలే స్వామి అయిన నువ్వు బోలా శంకరుడి అవతారం ఎత్తాలి. భం భం భోళా. ఎందుకు పీకారు స్వామి? స్వామీజీ అయిన మాకే లంచం ఇస్తానంటావా? నాటకాలు ఆడకు. నువ్వు బర్త్ సర్టిఫికేట్ తెచ్చా. ఇవ్వా. నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. నేను ఇవ్వను. నేను చచ్చినా ఇవ్వను. మీ ఆదిశంకర్ బాబు చచ్చిపోలేదమ్మా, వాడు బతికే ఉన్నాడు తల్లి. వాడిని నీ చేతులతోనే చంపావని మేము ఎంతగానో సంతోషించామమ్మా. మీ బావ మీ చిన్నప్పటి ఫోటోల ఆధారంగా
ఇప్పుడు మీరందరూ ఎలా ఉంటారో తెలిసేలాగా బొమ్మలు గీయించాడంట తల్లి.